ఈ రోజున మనము బైబిల్లో కీర్తనలు అనే ఒక పుస్తకం ఉందండి. అందులో 150 అధ్యాయాలు ఉన్నాయి. ఎక్కువ శాతం 150 అధ్యాయాలలో దావీదే ఎక్కువగా కీర్తనలు రాశాడు. కాబట్టి ఏ కీర్తన చూసినా తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా దావీదు గురించి చెప్తూ ఉంటారు. అయితే ఆ 150 కీర్తనలలో ఒక చాలా శ్రేష్టమైన ఒక కీర్తన ఉంది. అది ఎంతో శ్రేష్టమైందని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా మనము చదువుకుంటూ వెళ్తా మనం గమనించాం, కానీ వరుసగా చదువుకుంటా మనము గమనించాం. కానీ ఈ కీర్తనలోనికి వచ్చేసరికి, ఈ 102వ కీర్తనలోనికి వచ్చేసరికి ఓన్లీ ఈ కీర్తనే మనం ఒక 10 సార్లు కనుక మనం రిపీట్ చేసి చదివితే ఈ కీర్తనలో ఉన్న సారాంశం ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఈ కీర్తన మొత్తాన్ని ధ్యానించడం మన యొక్క ఉద్దేశం కాదు, కానీ ఈ కీర్తనలో కొంత భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే దావీదు రాసినట్టుగా మనకు కనబడదు. చూడండి, ఆ 102వ అధ్యాయము పైన వచనంలో ఈ విధంగా రాస్తాడు: దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అనే మాట దానికి హెడ్డింగ్గా రాయబడి ఉంటుంది. కొంతమంది ఒకవేళ దావీదు రాసి ఉండొచ్చు అని అనుకుంటారు, ఎందుకంటే కీర్తనలో ఉన్న బాధ దావీదు అనుభవించాడు ఆల్రెడీ. కొంతమంది ఒక నలుగురు ఈ కీర్తన రాశారని బైబిల్ పండితులు చెప్తారు. కొంతమంది దానియేలు రాసి ఉండొచ్చు అని అంటారు. ఏదేమైనప్పటికీ ఎవరు రాశారు అయితే ఇంకా తెలియదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే మనం చదివాం, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. బాధలో ఉన్నవాడు ఈ కీర్తన రాశాడు. ఈ 102వ కీర్తనని దుఃఖములో ఉన్నవాడు రాశాడు, ప్రాణము సొక్కినవాడు రాశాడు, దేవునికి మొర పెడుతున్నాడు రాశాడు, విసిగి వేసారిపోయిన వాడు ఈ కీర్తన రాశాడు, గుండె నిండా భారంతో ఉన్నవాడు ఈ కీర్తన రాశాడు, హృదయంలో మానని వేదన కలిగిన వాడు, గాయాలను కలిగిన వాడు ఈ కీర్తన రాశాడు. కాబట్టి ఈ కీర్తన ఎవరికి అంకితము అని అంటే, ఎవరైతే బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, మానని వేదనలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, అట్టి హృదయ భారం కలిగిన వారందరికీ ఈ కీర్తన వర్తిస్తుంది. ఈ కీర్తన వారి హృదయాంతరంగంలో నుంచి ఇది పుడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ కీర్తనలో మనము 2 భాగాలు చేయొచ్చు. సగభాగం వచ్చేసరికి ఒక 11 వచనాల వరకు వచ్చేసరికి కీర్తన ఎవరైతే రాశారో ఆయన బాధ అంతా, ఆయన నొప్పి అంతా, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన అంతా ఈ కీర్తనలో కనబడుతుంది. 2వ భాగం వచ్చేసరికి, మిగతా పాట వచ్చేసరికి దేవుడు ఎలాంటి వాడో ఈ కీర్తన వర్ణిస్తుంది. అంటే ఈ కీర్తనలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, కీర్తనకారుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. రెండవది, దేవుడు ఎలాంటి వాడో వర్ణిస్తున్నాడు. కాబట్టి 2 స్వభావాలు మనకి ఈ కీర్తనలో కనబడతాయి. అయితే ఈ కీర్తన మొత్తం చదవడానికి మనకు సమయం లేదు, కానీ ఒక 2 వచనాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రాణంలో ఉన్నవాడు, దుఃఖంలో ఉన్నవాడు, దుఃఖంతో ప్రాణం సొక్కినవాడు రాసిన కీర్తనలో, ఈ కీర్తనలో తాను దేంతో వర్ణిస్తున్నాడు, దేంతో తాను పోల్చుకుంటున్నాడు అని అంటే, తన దుఃఖాన్ని, తన బాధని దేంతో పోల్చుకుంటున్నాడు అని అంటే ఒక 3 పక్షులతో పోల్చుకుంటున్నాడు. ఎన్ని పక్షులండి? 3 పక్షులతో పోల్చుకుంటున్నాడు. ఈ రోజున మనము ఆ 3 పక్షుల వేదనని మనం ఈ రోజున చూద్దాం. మొదటి పక్షి పేరు మనకు అక్కడ కనబడుతున్న 6వ వచనంలో, గోడబాతు, నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. ఇది మొదటి పక్షి. 2వ పక్షి కనుక మనం చూస్తే, పాడైన స్థలములలోని పగిడి గంటి వలె ఉన్నాను. కొత్త బైబిల్స్లో పైడి గంటి అని ఉంది, పాత బైబిల్స్లో పగిడి గంటి అని ఉంటుంది. ఏదైనా నేను పైడి గంటి అని నేను పిలుస్తాను, జాగ్రత్తగా గమనించండి. పైడి గంటి వలె ఉన్నాను అనే మాట రాస్తాడు. అదొక పక్షి, 2వ పక్షి. 3వ పక్షి వచ్చేసరికి 7వ వచనంలో, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. అందరూ ఈ పాటనే ఉంటారు కదా, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను నేను అని పాడుతూ ఉంటారు.
ఎప్పుడు భర్త కొట్టినప్పుడు భార్య పాడుతూ ఉంటుంది ఈ పాట. నా బాధ వినేవాళ్ళు ఎవరు లేరు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకును నేను అని పాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 3 పక్షులు మనకిక్కడ కనబడతాయి. ఒకటి గోడబాతు, రెండోది పైడి కంటే, మూడవది ఒంటరి పిచ్చుక. ఈ 3 పక్షులు మనకు కనబడతాయి. మూడింటిని గురించి కొంతసేపు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా గోడబాతుని గురించి మనము చూద్దాం. కీర్తనకారుడు అంటున్నాడు, నేను గోడబాతును పోలి ఉన్నాను. నా బాధ ఎలాగుంది అని అంటే, నేను ఒక గోడబాతు వలె నేను ఉన్నాను అని తన బాధని వర్ణిస్తున్నాడండి. ఏంటా గోడబాతు? గోడబాతు బాతు వేరు, గోడబాతు వేరండి. గోడబాతు అనేది అదొక సపరేట్ జాతి. ఈ గోడబాతులోనే ఇంచుమించు చాలా రకాలైనటువంటి జాతులు ఉంటాయి. అయితే గోడబాతుకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఎలా ఉంటుందంటే ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. దీని ముక్కు చాలా పొడవుగా ఉంటుంది. ఇది కొన్ని రంగులలో కూడా ఉండి ఎక్కువగా తెల్లగా ఉంటుంది ఈ బాతు. ఈ బాతుకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కువగా నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ బాతు ఉంటుంది. ఎక్కడెక్కడైతే నీళ్ళు ఉంటాయో, చెరువుల దగ్గర, నదుల దగ్గర, సముద్రాల దగ్గర, ఒకవేళ అడవిలో నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళున్న ప్రాంతంలో ఈ గోడబాతు తిరిగి సంచరిస్తూ ఉంటుంది. గోడబాతుని గురించి బైబిల్లో ఏమని రాయబడింది అని అంటే, చూడండి, లేవియాకాండం 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 13వ వచనం. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. ఏమేమిటి అని రాస్తూ వస్తూ 17వ వచనంలో రాస్తాడు, పగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గోడబాతు అనే మాట రాస్తాడు. ప్రియులారా, కొన్ని పక్షుల్ని మీరు హేయముగా ఎంచుకోండి, కొన్ని పక్షుల్ని మీరు తినకూడదు, కొన్నిటిని మీరు తినొచ్చు, మీరు కొన్నిటి తినకూడదని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రంలో చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలోనండి చాలా మంచి మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయం కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మనం కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. కొన్ని బీఫ్, మటను ఇలాంటివి తినొచ్చండి. కొన్ని మాంసాలు మనం తినకూడదు. కొంతమంది చైనా వాళ్ళలాగా అన్నీ తింటూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు పంది మాంసం కూడా తింటూ ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, పంది మాంసం కూడా మీకు హేయంగా, అది మీరు తినకూడదు. ఎగిరే పురుగులను కూడా మనం తినకూడదు. అవి ఆరోగ్యానికి హానికరము. అసలు అవి అపవిత్రమైనవి, అవి శరీరాన్ని పాడు చేసేవి, ఆత్మను అపవిత్రపరిచేవి. వాటిని మీరు తినకూడదు. అంటే తినకూడని లిస్ట్ కూడా దేవుడు బైబిల్లో మన కోసం పెట్టాడు. అలాంటి లిస్ట్లో కొన్ని మీకు పక్షులు మీరు తినవచ్చు, కానీ కొన్ని పక్షులు మీరు తినకూడదు. ఏంటా పక్షులు తినకూడదు అని అంటే, అవి ఎందుకు తినకూడదు అంటే, అవి మీకు హేయమైనవి, అవి మీకు అపవిత్రమైనవి అని చెప్తూ అందులో ఏమేమి తినకూడదని రాస్తూ, ఈ గోడబాతును కూడా మీరు తినకూడదు. ఎందుకంటే ఈ గోడబాతు కూడా హేయమైనది, ఈ గోడబాతు కూడా అపవిత్రమైనది, దానిని మీరు తినకూడదు. కీర్తనకారుడి ఆవేదన మనం చూస్తున్నాం. నేను అడవిలోని గోడబాతులోనే ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ప్రభువా, నేను హేయమైన స్థితిలో ఉన్నాను, నేను అపవిత్రమైన స్థితిలో ఉన్నాను, నేను నా పాపములో నేను పడి ఉన్నాను. మనకు చదవాల్సిన అవసరం లేదు. 51వ కీర్తన అంతా ఇదే రాయబడి ఉంటుంది. నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, నేను పాపంలో పుట్టినవాడను అని అంటాడు. గనుక ప్రియులారా, ఈ గోడబాతు హేయమైంది. ఈ రోజున చాలామంది ఎలాగ జీవిస్తున్నారు అని అంటే, హేయమైనదిగా, దేవునికి అసహ్యమైనదిగా, పాపులుగా చాలామంది జీవిస్తున్నారు. దాని వలన శ్రమ పొందుతున్నారు, దాని వలన ఇబ్బందులు పడుతున్నారు, దాని వలన బాధను అనిపిస్తున్నారు. కుటుంబాలలో సమాధానం లేని పరిస్థితి వస్తుంది, కుటుంబాల్లో శోధన వస్తుంది, ప్రాణము అలసిపోతుంది, దుఃఖము చేత ప్రాణము సొక్కి వేసారుతుంది. ఎందుకనంటే చాలామంది ఇళ్లలో ఈ గోడబాతులు ఉన్నాయి. అపవిత్రమైన వారు ఉన్నారు, పాపములో పడిన వారు ఉన్నారు, హేయమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు.
నిజమైన ప్రార్థన ఎలా ఉంటుందంటేనండి, దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా నేను పాపాత్ముడనని ఒప్పుకోవాలి. ప్రభువా నేను అపవిత్రుడినని ఒప్పుకోవాలి. ప్రభువా నేను దోషిని అని మన నేరాన్ని ఒప్పుకోవాలి. ఆదాము పండు తిన్నందుకు కాదండి లోకం మీదకి మరణం వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పనా? దేవుడు ఆదాముని అడుగుతాడు, ఆదాము ఎందుకు తిన్నావు అని అంటే, ఆదాము ఏం చేయాలి? ప్రభువా తిన్నాను, క్షమించి ప్రభువా అని అనాలి. అంతా నువ్వు మా ఆవిడే చేసిందని వాళ్ళ ఆవిడ మీద నెట్టేసాడు. ఆమెను వెళ్ళి అడిగితే ఆమెను ఏం చెప్పింది? నేనేం చేయలేదు, అంత సర్పమే చేసింది అనేది. ఆమె ఏమన్నా ఒప్పుకుందా? ఆమె కూడా ఒప్పుకోవాలా, ఆ పాము మీద వేసేసేసింది. పామును దేవుడు అడగల, ఎందుకంటే అది ఎలాగో ఒప్పుకోదు కాబట్టి దాన్ని వదిలేశాడు. అంటే అర్థం ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఏదైనా తోటలో ఒప్పుకోకపోవటం వల్ల అంటండి, ఒక దైవజనుడు చెప్పాడు 3 అనుభవాలు ఆ తోటలో వచ్చాయంట. ఒకటంట, ఆడోళ్ళకంట నొప్పులు దొరికాయంట. ఆడోళ్ళకి ఏం దొరికాయండి? నొప్పులు దొరికాయి. మగవాళ్ళకి తెప్పలు దొరికాయి. మీరు అనొచ్చు, ఆడోళ్ళకి నొప్పులు దొరికితే మగవాళ్ళకి తెప్పలు అలా దొరుకుతాయనంటే. మరి మీరు హాస్పిటల్లో ఉంటే వాళ్ళేగా చుట్టూ తిరిగేది క్యారేజీలు పట్టుకొని. అంటే వాళ్ళకేమంటే తెప్పలు దొరికాయి. తర్వాత పాములకేమో కప్పలు దొరికాయంటండి. పాములకి కప్పలు దొరికాయి. కారణం ఏంటంటే, ఇవన్నీ అక్కడే దొరికాయి మనందరికీ. కారణం ఏంటంటే, నేను గూడబాతునని ఒప్పుకోలేకపోబట్టే, నేను హేమైన ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా అని ఒప్పుకోకపోబట్టే. మనిషి స్వభావం ఏంటంటే, తాను తప్పు చేశాను, నేను పాపిని అనేటువంటి ఒప్పుదల లేకపోవటమే. పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోము అని అంటాడు. యెషయా దర్శనంలో, పరలోక దర్శనంలో చూస్తూ అంటాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గల వాడిని, అపవిత్రమైన జలాల మధ్యలో నివసించిన వాడిని అని అంటాడు. పౌలు అంటాడు, పాపుల పేర్లన్నీ రాయండి, పైన నా పేరు రాయండి అని అంటాడు. ఫస్ట్ ర్యాంక్ నాకే ఇవ్వండి, ఫస్ట్ ప్రైజ్ నాకే ఇవ్వండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే, పాపులలో నేను ప్రధానుణ్ణి అనే మాట రాస్తాడు. మనము ఒప్పుకోవాలి. ప్రతి దినము ఏదో ఒక అబద్ధాలు మనం ఆడుతున్నామేమో, ప్రతి దినము ఏదో ఒక పొరపాటు మనం చేస్తున్నాము, మన హృదయాలు ఇతరులను ద్వేషిస్తున్నామేమో, ప్రతి దినం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రతి దినము నువ్వు స్నానం ఎలాగైతే చేస్తున్నావో, ప్రార్థన ద్వారా ఆత్మకు స్నానం చేయించాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పాపాన్ని కడగాలి. పాపాన్ని కడిగి శుద్ధి చేయబడాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే, దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారు. కాదు. బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, మన వెనకాల బల్ల కూడా ఉంది. ఏంటి అనంటే, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమును నేను వానిని లేపుదునని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? అయ్యా, దేవుని యొక్క చిత్తం అది, దేవుని యొక్క ఉద్దేశం అది, రక్షణ ప్రణాళికలు అది. ఒకడు దేవుని దగ్గరికి రావాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, అతని హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవాలి, అతడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను రక్షణ పొందాలి, బాప్టిజం పొందాలి, అతడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్తులు అవ్వాలి, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఇవన్నీ చేసి సిద్ధపడాలి, ఇవన్నీ చేసి ఆయన కోసం నిరీక్షించాలి. అప్పుడు పరలోక రాజ్యంలో ఆయన మనకు స్థానం ఇస్తాడు. అందరూ మృతుల పునరుద్ధాన దినమున అంత్య దినమున దేవుడు వానిని లేపునని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ఒప్పుకోవటం ద్వారా రక్షణ ప్రారంభమవుతుంది. ఒప్పుకోవటం ద్వారా దేవునితో మనం సహవాసం ప్రారంభించబడతాం. కనుక నేను అడవిలోనే గూడబాతుని పోలి ఉన్నాను అని అంటాడు. గూడబాతుకి ఒక మంచి లక్షణం ఉందండి. అదేంటంటే, ఇదంట ఎక్కడ పడితే కింద ఉన్న నీళ్ళు అయితే ఇది తాగదంట. చెరువుకి తీసుకెళ్తే ఆ నీళ్ళు తాగదంట, దాని పక్కనే ఉంటుందని కానీ ఆ నీళ్ళు అయితే తాగదంట. నదికి తీసుకెళ్ళినా తాగదంట, పోనీ ఒక కిన్లీ వాటర్ బాటిల్ కొనిచ్చినా అది తాగదంట. మరి ఇదేం తాగుద్ది అని అంటే, ఏ దేశంలో అయితే వర్షాలు పడతాయో, ఏ రాష్ట్రంలో అయితే వర్షాలు పడతా ఉంటాయో, చినుకులు పడతా ఉంటాయో, అక్కడికి ఇది వెళ్ళిపోద్దంట. బాగా ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి నోరు ఆకాశం వైపు గూడబాతు తెరుస్తుందంటండి. అలాగా చినుకులు పడినప్పుడు ఆ నోట్లో వర్షపు చినుకులు పడతాయంట. అలాగా ఇది కేవలం పై నుండి వచ్చే నీళ్ళు తాగుద్ది, కానీ కింద నుంచి వచ్చే నీరు ఎంత మాత్రం పట్టుకోదంటండి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా.
గోడబాతు అది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు అని అంటే అది కింద ఉన్న దాని మీద ఆధారపడదు, పైన ఉన్న దాని మీద ఆధారపడుద్ది. అంటే ప్రభువా, నాకు కింద ఆధారమేమీ లేదు, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దిక్కు అని ఇది గోడబాతు సూచిస్తుంది. దేవుడే మనకు ఆధారము. యోబు ఒక మాట అంటాడండి, సువర్ణము నాకు ఆధారం చేసుకున్న ఎడల, వెండి బంగారాలు నేను నమ్ముకున్న ఎడల అనే మాట రాస్తాడు. దేవా, నీవే నాకు ఆధారం అని రాస్తాడు. అంటే యోబు ఆధారపడాలంటే చాలా ఉన్నాయి ఆధారపడడానికి. అతనికి పశువులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, అతనికి పిల్లలు ఉన్నారు ఆధారపడడానికి. నాకు పిల్లలందరూ మంచి స్థితిలో ఉన్నారు అని ఆధారపడవచ్చు, కానీ వాటేమి ఆధారపడలేదు. దేవా, నీవే నాకు ఆధారమని యెహోవానే ఆధారంగా చేసుకున్నాడు, ప్రభువునే ఆధారంగా చేసుకున్నాడు. కనుక ఆ గోడబాతు ప్రభువా నీవే నాకు ఆధారమని చూపిస్తుంది. గోడబాతు ప్రభువా నీవే నాకు దిక్కని చూపిస్తుంది. అదే కీర్తనకారుడి ఆవేదన. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనము ఎవరి మీద ఆధారపడుతున్నా, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం. గనుక దేవుడే మనకు ఆధారంగా ఉండాలి. నేను అడవిలోనే గోడబాతుల వలె ఉన్నానని భక్తుడు రాస్తున్నాడండి. కనుక మనము గోడబాతుల వలె మనము వర్ణించుకోవచ్చు. ప్రభువు మీదే మనము ఆధారపడాలి. తర్వాత పక్షిని మనము చూస్తేనండి, అదే 102వ కీర్తనలో 6వ వచనంలో తర్వాత పక్షిని మనం చూస్తే, పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను అనే మాట రాస్తాడు. పాడైన స్థలముల్లోని పైడి కంటి వలె ఉన్నాను అని రాస్తాడు. రెండవ పక్షికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, ఇది ఎక్కడుందంట అసలుకి? పాడైన స్థలములలో ఉంది. అంటే అర్థం ఏంటంటే, భక్తుడు ఏమని రాస్తున్నాడంటేనండి, ప్రభువా నా చుట్టూ పాడైపోయి ఉన్నాయి, నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పాడైపోయి ఉన్నాయి. ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? నా బిడ్డలు పాడైపోయారు. కొంతమంది పిల్లలు పాడైపోతున్నారు, పాడైపోయిన స్థితిలో ఉన్నారు. ప్రియులరా, కొన్ని మన యొక్క పరిస్థితులు పాడైపోయిన పరిస్థితిలో ఉన్నాయి. ఇంకొంతమందికి ఏకంగా ఆరోగ్యమో పాడైద్ది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఇలా చెప్తాడు. గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు గుండె పాడైపోయింది అంటాడు. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు కిడ్నీ పాడైపోయింది అంటాడు. లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు లివర్ పాడైపోయిందని అంటాడు. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా లాభం లేదు, ఎముకలన్నీ పాడైపోయినాయి, మంచం మీద పడుకో అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ శరీరము ఏమైంది అని అంటే ఆరోగ్యం క్షీణించి శరీరము కొంతమంది ఇలా సహజంగా చెప్తారండి, ఆరోగ్యం పాడైపోయింది, శరీరం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, కుటుంబంలో పరిస్థితులు పాడైపోతున్నాయి, మన చుట్టూ ఉన్నవి రాబడి పాడైపోతుంది, చిల్లు సంచిలో వేసినట్లుగా ఉంటుంది, జీతం సరిపోవట్లేదు, అంతా పాడైపోతుంది, ధాన్యం పాడైపోతుంది, గోధుమలు పాడైపోతున్నాయి. గనుక కీర్తనకారుడు ఆవేదన, నేను పాడైన స్థలాల్లో ఉన్న పైడి కంటి వలె ఉన్నాను, పాడైన స్థలముల్లో ఉన్నాను. ఇంతకు పైడి కంటి అంటే చెప్పలేదు కదా, ఇది గుడ్లగోపకు సంబంధించిన ఒక జాతి. ఇది ఎక్కువగా చెట్టు తొర్రలలో, ఎక్కడన్నా పాత బంగళాలలో, పాడైపోయిన స్థలాలలో ఈ గుడ్లగోపులు నివసిస్తూ ఉంటాయి. నేను అలా ఉన్నాను, పాడైన స్థితిలో నేను ఉన్నాను. ప్రియులరా, మనం ఏం పాడైనా సరే మనం వాటిని బాగు చేస్తాం కదండి. ఎండాకాలంలో ఏసీ పాడైపోయింది, ఏం చేస్తాం? పర్లేదు, వచ్చే సంవత్సరం బాగు చేసుకుందాం అనుకుంటారా? ఎంత ఖర్చు అయినా సరే ముందు చీటీ తీసుకునైనా సరే ముందు దాన్ని బాగు చేసుకుంటాం, ఎండకు తట్టుకోలేక. లైట్ పాడైపోయింది, దాన్ని బాగు చేసుకుంటాం. ఫ్యాన్ పాడైపోయింది, దాన్ని బాగు చేసుకుంటాం. స్టవ్ పాడైందని కట్టెల పొయ్యి మీద వండుకుంటారా? భర్తలు దాన్ని బాగు చేసే వరకు వాళ్ళ ప్రాణం తీరు, అర్జెంట్ నువ్వు వచ్చేటప్పుడు కొత్త స్టవ్ తీసుకున్నానంటే. అంటే చిన్న చిన్న వస్తువులు పాడైతేనే మనం వెంటనే దాన్ని బాగు చేయించుకుంటాం. ఒక టీవీ పాడైనా, ఏదైనా ఒక వస్తువు పాడైనా మనము వాటిని వెంటనే మనం దాన్ని రిపేర్ చేసుకుంటున్నాం. అయితే ఒకటి మర్చిపోతున్నాం, హృదయం పాడైపోయింది, మరి బాగు చేయించుకున్నావా?
అంతరంగం పాడైపోయింది, చాలామంది మనసులు పాడైపోయినాయి. మరి బాగు చేసుకున్నామా? ప్రియులరా, దేవుని దగ్గరికి వస్తే, ఆయనను ఆశ్రయిస్తే ఆయన పాడైన వాటిని బాగు చేసేవాడు. దేవునికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా సృష్టించేవాడు కాదు. మనకు ఆది కాండంలో చదవాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయంలో కలుగునుగాక అంటే అన్నీ కలిగినాయి. జాగ్రత్తగా గమనించండి. అన్నీ ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, అన్నీ కలుగునుగాక అంటే కలిగినాయి. అది ఒక్క 7 రోజుల్లోనే దేవుడు చేసేసాడు. ఇంకా మిగతా రోజులంతా ఏం చేశాడు? అన్నీ కొనుక్కున్నాడండి. కొత్తగా దేవుడు సృష్టిని కొనుక్కున్నాడు, కొత్తగా కొనుక్కున్నాడు. ఇంకా మిగతా రోజులు మరి కొన్ని సరిగా పనిచేయట్లా సృష్టిలో. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. మళ్ళీ కలుగునుగాక అన్న ఆయన ఇంకా అంటే పాడైన వాటిని బాగు చేస్తున్నాడు. ఇంకా దేవుని పని అదే. ఇంకా మరలా ఆయన కొనడు, ఆయన బాగు చేస్తాడు. దేవుడు నిన్ను మరలా బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. పాడైన వాటిని ఆయన బాగు చేస్తాడు. అది ఎవరి వలన కాదండి, దేవుడే సవాల్ చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 26వ వచనంలో రాస్తాడు. 26వ వచనం, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గురించి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే అని రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నేను పాడిన వాటిని బాగు చేసేవాడను అని ప్రభు తెలియజేస్తున్నాడండి. మనం అపోస్తుల కార్యంలో కూడా 15వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దావీదు గుడారం పడిపోయిందంట. ఆ మేకులు, ఆ తాళ్ళు, అదంతా క్లాత్ అంతా, ఆ గుడారం అంతా పడిపోయిందంట. ఆ చెక్కలన్నీ పడిపోయాయంట. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ దావీదు గుడారాన్ని, దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మరలా ఆ టెంట్ నిలవబెట్టాడు. మరలా ఆ బాదుల్ని అక్కడ బాదాడు. ఆ తర్వాత అక్కడ పాతాడు ఆ బాదుల్ని. ఆ తర్వాత వాటిని, ఆ తాళ్ళని మరలా కట్టాడు. ఆ టెంట్లను మరలా కట్టాడు. వాటన్నిటినీ మరలా బాగు చేశాడు. పాడైన దావీదు గుడారమును మరలా నిలవబెట్టాడు. దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే పాడైన వాటిని ఆయన బాగు చేసే దేవుడు. మన జీవితంలో ఏదైతే పాడైందో, ఏవైతే పాడైపోతున్నాయో వాటన్నిటినీ బాగు చేసే దేవుడై ఉన్నాడు. గనుక పాడైన స్థలంలో ఉన్న పైడికంటి వలె నేను ఉన్నాను ప్రభువా అని కీర్తనాకారుడు రోదిస్తున్నాడు. చాలామంది ఈ విధంగా ప్రార్థన చేయట్లేదు. తాము ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని ప్రభువుకు చెప్పుకోకుండా వారు ప్రార్థన చేయట్లేదు. కనుకనే ఆయన అడగటం లేదు కాబట్టి ఆయన అనేక మందిని దర్శించట్లేదు. గనుక ప్రియులరా, ప్రార్థన చేయాలి. కొంతమంది చెప్పే వంక ఏంటంటే మాకు ప్రార్థన చేయడం రాదయ్యా అని అంటే, ఒక యవనస్తుడు అంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అడిగాడు, బాబు ప్రార్థన చేసుకుంటున్నావు అని అడిగితే, అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడంట, పాస్టర్ గారు ఏంటో ప్రార్థన చేసుకోవడం రావట్లేదండి, ప్రార్థన ఎలా చేయాలి నాకు తెలియదు, అందుకే నేను చేయట్లేదని అన్నాడంట. అలా కాదయ్యా, చేయాలయ్యా అని అన్నాడంట. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, సరే పాస్టర్ గారు మరి మీరే ప్రార్థన నేర్పించండి అని అన్నాడంట. సరే నేర్పిస్తాలే అన్నాడంట. మరుసటి రోజు అయింది. మరలా రోడ్డు మీద వెళ్తుంటే పాస్టర్ గారు కనబడ్డాడంట. పాస్టర్ గారు ఏంటి నిన్న ప్రార్థన నేర్పిస్తా అన్నారు కదా, మరి ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారు ఆ కుర్రోడితోటి, సరే నేను ప్రార్థన నేర్పిస్తాలే కానీ ఎంతకు నీకు ఈత కొట్టడం వచ్చా అని అడిగాడంట. రాదు అని అన్నాడంట. సరే మరలా 2 రోజులు అయిపోయింది. మరలా చర్చిలో కనపడాడంట యవనస్తుడు. పాస్టర్ గారు ఏంటి ప్రార్థన నేర్పించండి అని అడిగితే, ఎంతకు ఈత నేర్చుకున్నావా అని అన్నాడంట. ప్రార్థనకి ఈతకి ఏంటి సంబంధం అండి, మరి మీరు బలి అడుగుతారు, ముందు ప్రార్థన నేర్పించండి అని అంటే, సరేనయ్యా రేపు నేర్పిస్తానులే, చెరువు దగ్గర నేర్చుకుందాం పదా, ముందు ఈత నేర్పిస్తాను తర్వాత ప్రార్థన నేర్పిస్తాను అన్నాడంట. సరే అని ఇద్దరు కలిసి ఒక చెరువు దగ్గరికి వెళ్ళారంటండి. చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత యవనస్తుడికి ఏమీ అర్థం కావట్లేదు.
అప్పుడు ఆ గట్టు మీద వీళ్ళు నించున్నారు. ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, పాస్టర్ గారు మరి స్టార్ట్ చేద్దామా, ప్రార్థన నేర్పించండి అని అడిగాడంట. మరి ప్రార్థన ఎలా చేయాలంటే ఫస్ట్ ఆకాశం వైపు తలెత్తాలి అన్నాడంట. అప్పుడు ఆ యవనస్తుడు ఆకాశం వైపు తన తలని ఎత్తాడంట. సెకండ్ చెప్పండి పాస్టర్ గారు అని అంటే, కళ్ళు మూసుకోవాలయ్యా ప్రార్థన చేసేటప్పుడు, కళ్ళు మూసుకో అన్నాడంట. ఆ యవనస్తుడు కళ్ళు మూసుకున్నాడంట. అలాగే దేవునికి దండం పెట్టాలి ప్రార్థన చేసేటప్పుడు, మరి ఆకాశం వైపు దండం పెట్టు అన్నాడంట. దండం పెట్టాడంట. ఎక్కడ? చెరువు గట్టు మీద. అప్పుడు పాస్టర్ గారు వెనకాల నుంచి ఒక తన్ను తన్నాడంట యవనస్తుడిని. అప్పుడు ఆ యవనస్తుడు ఎక్కడ పడ్డాడంటే చెరువులో పడ్డాడు. చాలా లోతుగా ఉంది. గిలగిలా కొట్టుకుంటున్నాడు. గట్టిగా కేకలేస్తున్నాడు, పాస్టర్ గారు రక్షించండి, పాస్టర్ గారు కాపాడండి, పాస్టర్ గారు కనికరించండి, నన్ను బ్రతికించండి, నన్ను బయటికి తీసుకురండి, నన్ను ఈ ఒక్కసారికి నన్ను బ్రతికించండి, ఏమైనా తప్పు చేసింటే నన్ను క్షమించండి, మిమ్మల్ని ఏమైనా బాధపట్టుంటే నన్ను క్షమించండి, మిమ్మల్ని ఏమైనా అన్నానేమో ఫీల్ అయి నన్ను దన్నారు, ఇంకోసారి మిమ్మల్ని ఎప్పుడు ఏమన్నాను దయతో నన్ను క్షమించండి, నన్ను కాపాడండి, నన్ను కనికరించండి అని చెప్పి గట్టి కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మొర పెడుతున్నాడు, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఊబిలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పాస్టర్ గారికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే ఆయనకి ప్రార్థన చేయడం వచ్చు, ఈత కొట్టడం కూడా వచ్చు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ చెరువులోకి దిగి ఆ యవనస్తుని బయటికి లాగి, ఇంటికి వెళ్దాం పదా, నీకు ప్రార్థన వచ్చేసింది అని అన్నాడంట. అంటే ప్రార్థన అంటే ఏంటి? ఆ యవనస్తుడికి ఏం చెప్తున్నాడంటేనండి, పడిపోతున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు తానేమన్నా రాసుకున్నాడా ఇలా అరవాలని? ఎవరన్నా సంస్కృతం నేర్పించారా ఇలాగ ప్రార్థన చేయాలని? ఆ వేదనతోటి కేకలేస్తున్నాడు. గుడ్డోళ్ళకి ఏం తెలుసు ఎరుకోత్రవలో ప్రార్థన చేయటం? వాళ్ళు ఏమన్నా దావీదు కుమారుడా నన్ను కరుణించు. తూరు సీదోన్లో ఉన్నటువంటి ఆ కనాను స్త్రీకి ఏం తెలుసు ప్రార్థన చేయడం? ఒక అన్యురాలు, దావీదు కుమారుడా నా కుమార్తె దెయ్యం పట్టింది, నన్ను కరుణించు. ప్రార్థన నేర్చుకుంటే వచ్చేది కాదు, హృదయంలో నుంచి వచ్చే వేదనే ప్రార్థన. కాబట్టి దేవుని దగ్గర మీ ఇళ్లల్లో, మీ గదిలో తలుపు వేసుకొని, మీ మంచం పక్కన చాపు ఉంటే చాపు వేసుకొని మోకాళ్ళు వేసి మీ బాధంతా దేవునితో చెప్పుకుంది. మాటలు సరిగా రావాలనే రూల్ లేదు ప్రార్థనలో. హృదయంలో మూలిగితే ఆ వేదనే ప్రార్థన. ప్రభువా, అడవిలో ఉన్న గూడబాతులాగా ఉన్నాను ప్రభువా, నేను పాడిన స్థలములలో ఆ పైడి కంటి వలె నేను ఉన్నాను ప్రభువా, ఇంటి మీద ఉన్న పిచ్చుకలాగా, ఒంటరి పిచ్చుకలాగా నేను ఉన్నాను ప్రభువా. ఆ వేదనే ప్రార్థన. ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి. మనము నేర్చుకోవాల్సిన అవసరంలా, మన దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో మనం చెప్పుకుంటే అదే ప్రార్థన. గనుక ప్రియులరా, రెండవదిగా ఆ భక్తుడు వర్ణిస్తున్నాడు, నేను గూడబాతుని, నేను పైడి కంటిను అని అంటున్నాడు. మూడవది చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి. ఆ 102వ కీర్తనలో 7వ వచనంలో ఇలా రాస్తాడు, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే నేనున్నాను అని రాస్తాడు. ఇక్కడ మూడో పక్షిని మనం తీసుకుంటే, నేను పిచ్చుకవలే నేను ఉన్నాను ప్రభువా అని మాట రాస్తాడు. ఈ పిచ్చుకు ఉన్నటువంటి 4 లక్షణాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ఈ పిచ్చుక అంటండి 7వ వచనంలోనే రాత్రంతా ఎలాగుందంట? ఇది చదువుతున్నారా మీరు? 102వ కీర్తన 7వ వచనంలో రాత్రంతా ఎలాగుంది? ఇది మెలకువగా నుండి అంటే రాత్రంతా దానికి ఏం లేదు, గట్టిగా చెప్పాలి, నిద్రే లేదు దానికి రాత్రంతా. హృదయంలో ఎంత బాధ ఉందా కదా, రాత్రంతా పిచ్చుక్కి పాపం నిద్రే లేదు, అది పడుకోలేదు, రాత్రంతా మెలకువతోటి ఉంది. కొన్ని విషయాలు మనల్ని నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి, కొంత బాధ మనల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. ఆ కీర్తనలో ఉన్న బాధ అదేనండి. నేను రాత్రంతా నేను మెలకువతోటి నేను ఉన్నాను అంట. మీకు విషయం తెలుసా, మనం అనుకుంటాం మనమే నిద్ర లేకుండా ఉన్నాం అనుకుంటాం. పెద్ద పెద్ద కోటీశ్వరులకు కూడా నిద్ర లేదు. ఎందుకనంటే వాళ్ళు కూడా చాలా భయంకరమైన ఏదో ఒక సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు. మనల్ని నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. ఇక్కడ రాత్రి అంతా నిద్ర లేదు, ఈ పిచ్చుకున్నటువంటి లక్షణం. రెండో లక్షణం చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడ ఉంది? ఇంటి మీద ఉంది. అంటే ఇది యాక్చువల్గా గూడులో ఉండాలి.
లేదంటే ఇంట్లో గూడు కట్టుకుంటే ఇంట్లో ఉండాలి, కానీ ఇది ఇంటి మీద ఉంది అంటే దీనికి గూడు లేదు. గూడు లేదు అంటే అర్థం ఏంటంటే దీనికి కాపుదల లేదు, భద్రత లేదు, భద్రత లేదు. కీర్తనాకారుడు ఆవేదన అదే, ప్రభువా నాకు నిద్ర లేదు, రెండవదిగా నాకు భద్రత లేదు, నాకు కాపుదల లేదు అనే మాట రాస్తాడు. మూడవదిగా దీనికి ఉన్న లక్షణం చెప్తాను. ఇంటి మీద ఎలాగుందంటే ఇది ఒంటరిగా ఉంది. ఎలాగుందంటే అనేది మూడవదిగా దీనికి ఏం లేదు అని అంటే తోడు లేదు, తోడు లేదు. ప్రభువా నాకు తోడు లేరు, నా చుట్టూ ఎవరు లేరు అనే మాట రాస్తాడు. నాలుగవదిగా ఇది ఒంటిగానున్న పిచ్చుక వలె నేను ఉన్నాను. పిచ్చుక అంటే అర్థం ఏంటంటే నాకు విలువ లేదు, నాకు విలువ లేదు, నాకు నిద్ర లేదు, నాకు భద్రత లేదు, నాకు తోడు లేదు, నాకు నాలుగవదిగా నాకు విలువే లేదు, విలువ లేదు. నేను అలా ఉన్నాను. నేను రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేను ఉన్నాను. ప్రభువా నన్ను కాపాడవా అని కీర్తనకారుడు ఆ 102వ అధ్యాయము 1వ వచనంలో తన ప్రార్థన చెప్తాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ సన్నిధికి నీ వద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అనే మాట రాస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మన జీవితాలలో మనందరి కుటుంబాలలో ఏదో ఒక సమస్యలతో మనం బాధింపబడుతున్నామేమో. అయితే బైబిల్లో ఉన్న భక్తులను మీరు చూడండి, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళాల, దేవుని దగ్గర నుంచి దేవునికి దగ్గరగా వచ్చారు. అంటే వాళ్ళ సమస్యలు దేవునికి దగ్గరగా వారిని నడిపించాయి. గనుక ఈ కీర్తన మనకేం నేర్పిస్తుంది అని అంటే దేవునికి దగ్గరగా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ కీర్తన మనకు ఆ మాట మనకి నేర్పిస్తుంది. ఆయన చెప్తే వింటారు, మనం చెప్తే వినం. మీరు ఒకసారి సముద్రంలో ఆ గాలు తుఫాన్లు శిష్యుల మీద దోణిలో కొడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ గాలిని గద్దిస్తాడు. అప్పుడు శిష్యులు ఏమనుకుంటారు, అసలు ఈ నెట్టివాడు గాలి సముద్రం వెనక్కి లోపడుతున్నాయి. అంతకు ముందు వరకు వాళ్ళు మొర పెడుతున్నారు, గాలి ఆగిపో, అలలు ఆగిపో అని. వాళ్ళు చెప్తే వినవు. ఎవరు చెప్తే వినాలి? యేసు ప్రభు చెప్తే వినాలి. వాటిని చేసినోడు ఆయనే. అంటే కొన్ని వాళ్ళ అధికారి చెప్తేనే వినాలి. అలలకు మనం చెప్పలేం, దేవుడు చెప్తాడు అణిగిపోవని. గాలికి మనం చెప్పలేం, దేవుడు చెప్తాడు, ఎందుకంటే దానికి అధికారి ఆయనే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ రోజున ఉదయాన్నే లెగంగానే హాస్పిటల్ నుంచి ఒక ఇంజెక్షన్ ఒకటి అర్జెంటుకు కావాలి, ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అర్జెంటుకు కావాలని నాకు ఫోన్ వచ్చింది. నేను ఆర్డర్ పెడతాను, అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఇంజెక్షన్ అనేది డిస్ట్రిబ్యూటర్కి ఆర్డర్ పెడతాను. ఆ గోడౌన్ వాళ్ళకి ఫోన్ చేశాను, మీరు అర్జెంటుగా షాప్ తీసిన వెంటనే ఆ ఇంజెక్షన్ అనేది పంపించండి, అది అర్జెంటుగా. అందులో కుర్రోడు ఏం చేశాడు అని అంటే దురుసుగా సమాధానం ఇచ్చాడు. అసలు ఈరోజు ఏమనుకుంటున్నావు అన్న, ఈరోజు ఆదివారం అన్న, ఈరోజు నీకు ఎలా దొరుకుద్దన్న, కుర్రోళ్ళు ఎవరు లేరన్న పంపించడానికి, కొంచెం అర్జెంటు తమ్ముడు అని అంటే అసలు అవన్నీ కుదరవులే అన్న, ఒక అరగంటలో పంపించుకొని ఒక గంటలో పంపించు అని అంటే ఏమన్నాడు అని అంటే లెక్కనేలంటూ సమాధానం చెప్పాడు. అంత నీ ఇష్టమేనా, నువ్వు పంపించమంటే పంపించడమేనా అని కొంచెం లెక్కలేనట్టుగా సమాధానం చెప్పాడు. నేనేం చేశానంటే డైరెక్ట్గా ఓనర్కే ఫోన్ చేశాను. ఓనర్కి ఫోన్ చేస్తే ఓనర్ ఏమన్నాడంటే, సార్ అర్జెంటుగా ఇప్పుడే పంపిస్తానని ఎవడైతే సమాధానం అలా చెప్పాడు వాడి చేతే పంపించాడు. అంటే నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఎవడు చెప్తే వింటాడు, వాళ్ళ ఓనర్ చెప్తే వింటాడు, మనం చెప్తే వినరు. కాబట్టి వీళ్ళందరినీ మనుషులందరినీ చేసింది దేవుడే, సృష్టిని చేసింది దేవుడే, తుఫాన్ని కలుగు చేసింది దేవుడే. కాబట్టి దేవుని చేత మనం చెప్పించాలి. నేను చెప్తే ఈడు అనట్లేదు ప్రభువా, నువ్వే చెప్పని దేవుని చేత చెప్పించాలి. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. గనుక ప్రియులారా, ఈ కీర్తన దేవుణ్ణి గణపరుస్తూ మాటలతో ముగించబడుతోంది. గనుక నేను అడవిలోని గోడబాతు వలె ఉన్నాను, నేను పాడిన స్థలంలో నేను గోడబాతు వలె ఉన్నాను ప్రభువా, నన్ను పవిత్రపరచు. నేను పాడిన స్థలంలోని పైడిగంటే వలె ఉన్నాను ప్రభువా, నన్ను బాగు చేయి. నేను ఒంటిగా పిచ్చుకవలే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకవలే ఉన్నాను ప్రభువా, నాకు విశ్రాంతిని, నాకు ఆశ్రయాన్ని దయచేయి, నాకు తోడుగా ఉండు, నాకు నెమ్మదిని కలుగు చేయి అనే
ఆ కీర్తన మనము ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు మనకు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన అధికారం ఏంటో ఆయన చూపిస్తాడు. ఈ కీర్తన ఎండింగ్ ఏదైతే ఉందో, ఆఖరి వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ అధికారాన్ని బయలుపరిచి దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్.